26 మంది టూరిస్టుల ప్రాణాలు తీసినటువంటి పాకిస్తాన్కి వాళ్ళ సైనికాధికారుల ప్రాణాలు లేకపోతే వాళ్ళ సైన్యం ప్రాణాలు పోతాయి అన్నటువంటిది అర్థం కాలేదు. ఇప్పటికి కానీ అసలు విషయం అర్థం కాలేదు. చివరికి పాకిస్తాన్ ప్రధానమంత్రి బంకర్లలో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడు ఎక్కడుంటున్నాడో తెలియకుండా అటు ఇటు పరుగులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సందర్భంలో బెలూచిస్తాన్ మొక్కై అవతలకి వెళ్ళిపోయింది. మరోవైపున దేశవ్యాప్తంగా చివరికి ప్రభుత్వానికి సైన్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చవి చూడాల్సి వచ్చింది. ఇవన్నీ కాకుండా కరాచీ పోర్టు సర్వనాశనం అయింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ముజఫరాబాద్ విలవిలలాడింది. పెషావరు, లాహోరు, కరాచీలలో బాంబుల వర్షం చవి చూడాల్సి వచ్చింది. ఏదైతే లాహోర్లో ఉన్నటువంటి నేవల్ ఆర్మీ ఆఫీసర్లు ఉండేటటువంటి కాలనీని సర్వనాశనం చేసి వదిలిపెట్టింది. వాళ్ళందరూ బంకర్లలో తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎక్కడికి ఏం జరిగినా సరే వెంటనే వేట ఎట్లా ఉంటుందో ఇప్పుడు భారత సైన్యం చవి చూపించింది.